ములుగులో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఆందోళనలు మారాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆందోళన చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నాగరాజుకు చెందిన బుక్ స్టాల్ను కాంగ్రెస్ నేతలు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి పాలన చేతగాక వారి యొక్క కాంగ్రెస్ గుండాలను ప్రోత్సహించి రెచ్చగొట్టి మా యొక్క పార్టీ కార్యాలయంపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమైన ఒకటి ఆలోచించుకోవాలి. మేము ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే ఖబర్దార్ చెప్తున్నాం, మీకు చేత కాకపోతే కథ దిగండి, కాకపోతే తప్పని క్షమించి ప్రజలకు మీకు క్షమాపణ చెప్పుకోండి, అప్పటికైనా మిమ్మల్ని క్షమిస్తారు ప్రజలు. ఇది ఇటువంటి అరాచక పాలన కొనసాగిస్తాం, రౌడీ పాలన కొనసాగిస్తుంటే ఎవరు కూడా కార్యకర్తలు ఊరుకోరు. మాది జాతీయ పార్టీ, జాతీయ పార్టీలో జాతీయ స్థాయిలో ఒక ధర్మానికి దేశానికి సంబంధించిన పార్టీ మాది. మా కార్యకర్తల మీద, మా యొక్క పార్టీ ఆఫీసుల మీద ఏ ఒక్క చిన్న దెబ్బ తగిలినా, ఏ ఒక్క మరగబడినా చూస్తూ ఉంటే ప్రసక్తి ఉండడానికి కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ యొక్క తెలివి తక్కువ తనాలకు పోయి తప్పకుండా మీరు బుద్ధి తెచ్చుకొని పాలన అందించాల్సిగా కోరుతున్నాం. నిన్న బీజేపీ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ గుండాలు పార్టీ కార్యాలయంపై దాడి చేసి కొంతమందిని గాయపరిచలు. దీనిని యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనకు ఈ యొక్క మత్తు తునకలాగా ఇవన్నీ కాంగ్రెస్ యొక్క ప్రోత్సహించి గుండాలగా ప్రోత్సహించి కార్యకర్తలను బీజేపీ కార్యాలయానికి పంపించింది. దానివల్ల అపారమైన నష్టం జరిగింది. ఈ కాంగ్రెస్ యొక్క గవర్నమెంట్ వచ్చినాక ఇదొక మొదటి స్టెప్ ఇదొకటి. కానీ కాంగ్రెస్ చేసేదంతా మొత్తం బ్లాస్టింగ్లు, ఇప్పుడు ముందు జరగబోయేటి కూడా బ్లాస్టింగ్ చేసే సంస్కృతి వాళ్ళది. ఇక ప్రజలను ఒక మూకుమ్మడిగా స్వచ్ఛంగా బతకనీయకుండా చేసే ఒక కాంగ్రెస్ సంస్కృతిని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేస్తే ఇంకోసారి బీజేపీ తరఫున మేము ఎక్కడున్నా కూడా ప్రతి గ్రామంలో కూడా వీళ్ళను ఎదిరించి మేము ఒక ప్రజలను సస్యశ్యామలంగా ప్రజలను సుఖ సంతోషాలతో ఉండేట్టు మేము దానికి ప్రయత్నం చేస్తాం.